మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. దేశ భవిష్యత్తు నిర్మాణం పిల్లల చేతుల్లో ఉందని శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ ముకుల్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని గన్ రాక్ కాలనీలో గన్ రాక్ ఎన్క్లేవ్ హై స్కూల్ ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమీల్ బాయ్, శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యుడు పవన్ ఖాజా, షేక్ దావూద్, బాబాబాయ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ రెడ్డి, కరస్పాండెంట్ అర్చనారెడ్డి, హెచ్ఎం దేవాకృప, ఇన్ఛార్జీలు సలోమిపాల్, మొహమ్మద్ అబూబ్కర్, టీచర్లు జబీన్, అన్నపూర్ణ, అన్ని దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహోతులను ఎంతగానో అలరించాయి. Keep learning, keep growing and keep dreaming. Today we also reminds us that we should protect each and every child, we should love them, we should support them for every single thing. So I request everyone to keep growing and learning. Sri Ganesh Foundation is always with you. For any support or anything you require, please come near me. I'll be here for supporting each and everyone. Thank you. సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో
వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డు బోయిన్పల్లి సీతారాంపురం కాలనీ శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో నిర్వహించి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యాదవ్, సురేష్, విజయబాబు, శ్రీధర్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిఐ అనురాధ సూచించారు. కాకాగూడ కమ్యూనిటీ హాల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న పలు విధానాలను ప్రజలకు వివరించారు. అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ సింబా వారియర్స్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ అనురాధ, ఎస్ఐలు రవికుమార్, ఆనంద్ కుమార్, కానిస్టేబుల్స్ రాజేష్, శ్రీనివాస్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేయండి. వాళ్ళకు ఇచ్చే పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జంపన ప్రతాప్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ లో గౌతమ్ మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయని అన్నారు. అందుకే పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, రన్నింగ్, వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడి స్వంత నిధులతో క్రీడా మైదానంగా అభివృద్ధి చేశామని తెలిపిన ఆయన ఈ మైదానాన్ని క్రీడల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతితో విద్యార్థుల ర్యాలీ, కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ సంతోష్, ప్రిన్సిపల్ అనుపమ, ఐసీ ఇన్ఛార్జ్ రవీందర్, హైస్కూల్ ఇన్ఛార్జ్ రహమత్, విశాలాక్షి, పింకీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.